పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం మన పూరా లోకల్ స్టూడియోలో ఎస్సీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ కాంతి కిరణ్ గారితో ఉన్నాము. అన్న నమస్తే. నమస్తే. దళితులే ఎక్కువగా క్రైస్తవ మతం పుచ్చుకుంటున్నారని బయట ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్నాక దళితులుగా పిలువబడుతున్నారా లేదా క్రైస్తవులుగా పిలువబడుతున్నారా? ఇది ఒక రకమైన సమాజంలో ఒక మిథ్య తయారైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాను, అయినా హిందూ జీవన విధానంలో ఏదైతే కులపరమైన వివక్ష ఉన్నదో దానివల్ల నాకు హిందూగా జన్మించిన హిందూగా మరణించను, కానీ ఈ భూమి మీద ఏదైతే పుట్టిందో ఆ జీవన విధానంలో ఒక భాగమైన బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆయన ఒక జీవితం కాలం చివరి రోజుల్లో బౌద్ధ మతం తీసుకోవడం జరిగింది. అయితే స్పష్టంగా ఆ రోజులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మతం మార్చుకుంటా అని వాళ్ళు ప్రకటించిన తర్వాత క్రైస్తవ మతం సంబంధించిన జాన్ పోప్ వచ్చి ఆయన్ని చెప్పడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్, నువ్వు క్రైస్తవ మతం తీసుకో, నువ్వు కాకుండా నీతో పాటు నీ అనుచరులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకో అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా, నేను కనుక క్రైస్తవ మతం తీసుకున్నట్టయితే నేను నాతో పాటు నా అనుచరులందరూ కూడా క్రైస్తవం మారితే ఈ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు మారడం జరుగుతుంది, కాబట్టి నేను క్రైస్తవ మతం తీసుకోను. అంటే క్రైస్తవ మతం ఎప్పటి నుంచో మన దేశానికి, భారతదేశానికి వ్యతిరేకంగానే ఉంది స్పష్టంగా. ఎప్పుడు కూడా ఆంగ్లేయుల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో కులపరమైన వివక్షని తయారు చేసిందే ఆంగ్లేయులు. 2-3 ఉదాహరణలు చెప్తా, చెప్పండి. క్రైస్తవ మతం సంబంధించిన వాళ్ళు ఇందాక దళిత సమాజం చెందిన వాళ్ళే ఎక్కువ క్రైస్తవ మతం తీసుకుంటున్నారు అనే నేపథ్యాన్ని మీరు అడిగినప్పుడు మనం ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తుంటాం. సహజంగా షెడ్యూల్ కులాల వాళ్ళు, ఆర్థికంగా బలహీనులు, వివక్షకు గురైన వాళ్ళు, ఈ రకమైన సమాజము దళితులు అని మనం అంటూ ఉంటాము. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళందరూ కూడా షెడ్యూల్ కులాలు అని ప్రస్తావించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదో ఆర్థిక స్థితిగతులు బాగోలేకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో చూసినట్టయితే ఒక ఆర్ఎంఓ కనుక క్రైస్తవుడు ఉన్నట్టయితే ఆ హాస్పిటల్లో ఒక 2-3 క్రైస్తవ సమాజం చెందిన నర్సులు ఉంటారు. ఆ నర్సులందరూ వచ్చి మెడిసిన్ ఇచ్చే సమయానికి కొంచెం 1 గంట సేపు డిలే చేస్తారు. ఇది ఒక రకమైన స్ట్రాటజీ చేసి, ఏమమ్మా ఆరోగ్యం బాగుందా అంటే లేదండి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే, సరే నేను నీ గురించి ప్రార్థన చేస్తా, ప్రార్థన చేసిన తర్వాత మానసికంగా తర్వాత గోళీలు ఇవ్వడం జరుగుతుంది. సహజంగానే గోళీలు ఇచ్చిన తర్వాత మనిషికి ఉపశమనం అనేది సహజంగా అవుతుంటది. వీళ్ళు ఏ రకమైన మిద్దె తయారు చేస్తారంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ఆ ప్రభుని నమ్ముకో, ఈ మందులు ఇవ్వడం వల్ల నీకు తగ్గలే జ్వరం, నేను ప్రభువుని ప్రార్థించడం వల్ల నీకు జ్వరం తగ్గింది. రోగి యొక్క పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆ రకంగా మానసికంగా తయారు చేస్తారు. ఇంకో ఉదాహరణ చెప్తాం. స్కూల్లో విద్యార్థులందరూ కూడా, ఒక క్రైస్తవ స్కూల్లో చదువుకునే విద్యార్థులు, హిందువులు అందరూ కూడా పోతా ఉంటే సడన్ గా బస్సు ఆగిపోతుంది. బస్సు ఆగిపోయిన తర్వాత డ్రైవర్ అంటాడు, అరే బస్సు ఆగిపోయింది, మీరు రాముని ఒకసారి ప్రేయర్ చేయండి, కృష్ణుని ఒకసారి ప్రేయర్ చేయండి, బస్సు స్టార్ట్ అవుతుందా లేదా చూద్దాము అంటే అందరు కూడా జై శ్రీరామ్, జై రామ రామ ఆంజనేయ స్వామి పాటలు పాడతారు, బస్సు స్టార్ట్ కాదు. సరే కొద్దిసేపటి తర్వాత ఆ డ్రైవరు మళ్ళీ పిల్లలందరూ కూడా జీసస్ క్రైస్ట్ ప్రార్థన చేద్దాము, బస్సు స్టార్ట్ అవుతుందా లేదా చూద్దాము అండి గట్టిగా ఒకసారి జీసస్ క్రైస్ట్ పేరు తీసుకోగానే బస్సు స్టార్ట్ అవుతుంది. అంటే ఏ రకంగా అంటే చిన్న పిల్లలు మెదడు మీద, అంటే మీ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడు, మనము ఏదన్నా సమయం ఆ ఇబ్బంది వస్తే ఆ దేవుడిని గుర్తు చేసుకుంటే ఆయన స్పందించడు, కానీ అదే సమయంలో మా జీసస్ క్రైస్ట్ ని మీరు ప్రేయర్ చేస్తే వెంటనే స్పందించేటటువంటి మహత్తరమైన దేవుడు జీసస్ క్రైస్ట్ అని వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటున్నారు. ఆ సందర్భంలో తయారు చేస్తూ ఉంటారు. తయారు చేయగానే ఆ చిన్నటి పసికందు మనసు మీద నిజంగానే రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, ఆంజనేయ స్వామి దేవుడు కాదు, జీసస్ క్రైస్ట్ దేవుడు అని ఇంటికి పోతాడు. ఇంటికి పోయిన తర్వాత అన్నం డిన్నర్ సమయంలో స్కూల్లో ఏదైనా ప్రార్థన చెప్తుండే, ఇంతకుముందు యాదేవి సర్వభూతేషు అన్న రూపమే సంస్థితే నమస్తస్మై నమస్తస్మై అని మనము శాంతి మంత్రం చెప్పి భోజనం చేసే కొన్ని కుటుంబాలు ఉంటాయి. అదే కుటుంబాలల్లో ఈ రకమైన పిల్లలకి వాతావరణం చేయంగానే ప్రైజ్ ది లార్డ్ అనే పిల్లోడు ఈ రకంగా అన్నం తింటుంటే తల్లిదండ్రులు గుర్తుపట్టారు. అది ఏంద్రా కొత్తగా చేస్తున్నావు ఇది అంటే, అప్పుడు దాని వెనుక ఉన్న కుట్ర, డ్రైవర్ నుంచి ఎక్కడి నుంచి అయితే కుట్ర స్టార్ట్ అయిందో ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు పోయి ప్రిన్సిపల్ని అడిగి ప్రిన్సిపల్ని డ్రైవర్ని ఈ రకంగా చేస్తే అంటే స్కూలే ప్రోత్సహిస్తుంది చిన్నపిల్లల మనసు మీద ఈ రకమైన మతపరమైన ఒక మిద్దెతోని వీళ్ళందరూ కూడా మానసికంగా జీసస్ క్రైస్ట్ పట్ల ఆకర్షితులు కావాలి. మిషనరీ స్కూల్స్ లో హిందూ పిల్లల్ని ఎందుకు వేస్తారన్న అవసరమా? ఇప్పుడు అంటే
షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు, ఆర్థికంగా బలహీనంగా ఉంటారు, కులపరంగా వివక్షకు గురైన వాళ్ళు, కాస్తో కూస్తో భూమి ఉంటుందా అంటే అటువంటివి కూడా భూమి ఉండకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితులు ఉన్న ఆధునిక పరిస్థితులలో పిల్లలు కూడా నా పిల్లల్ని చదివించుకోవాలి. నియరెస్ట్ స్కూల్ ఏది ఉంది, ఒక క్రైస్తవ సంబంధించిన స్కూల్ ఉంది, మిషనరీ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో వేస్తారు. వేసిన తర్వాత ఆ తల్లిదండ్రులకు తెలియకుండా ఆ పిల్లలు క్రైస్తవ మత ప్రచారం వైపు ఆకర్షితులు అవుతుంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏ రకమైన పరిస్థితి అవుతుందంటే ఆ పిల్లల ప్రోత్సాహం తల్లిదండ్రులు ప్రోత్సహించి ఆ కుటుంబాన్ని మొత్తము ఫీజులు కట్టడానికి పోయినప్పుడు సమయానికి ఫీజు కట్టరు, వీళ్ళు పోయి ఫీ రాయితీ అడిగితే మీరు రాయితీ కావాలంటే మతం మార్చుకోండి. హాస్పిటల్లో పిల్లలు చేరిస్తే ఆ మిషనరీ స్కూల్స్ అటాచ్డ్ ఒక హాస్పిటల్ ఉంటుంది, పిల్లలకి ఏమైనా జబ్బు వస్తే పోయి హాస్పిటల్లో చేరిస్తే అక్కడ మీకు రాయితీ ఇస్తాము, మీరు ఫీజు మీకు టోటల్ ఎగ్జంప్షన్ చేస్తాము అంటే దానికి ప్రతిరూపంగా మతం మార్చుకోండి. అంటే ఒక రకమైన సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయిన పరిస్థితుల్లో వీళ్ళు హిట్ చేస్తారు. ఇక వేరే గత్యంతరం లేక ఇప్పుడు మతం మార్చుకునే పరిస్థితి నిర్మాణం అవుతుంది. దేశంలో ఏదైనా చట్టం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే ఇట్లా మత మార్పిడి చేసే వాళ్ళపైన కేసులు లాంటివి ఏమైనా వేస్తే బాగుంటుందని మీరు స్పష్టంగా ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మతపరమైన స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరైనా వారి వారి మతాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ ఈ క్రైస్తవ మతం అయితే ఏంది, ముస్లిం మతం అయితే ఏంది, ఒక అజెండాతోని హిందూ సమాజంలో ఉన్న బలహీనులైన షెడ్యూల్ కులాల వాళ్ళని, షెడ్యూల్ తెగల వీళ్ళ మీద ఫోకస్ చేసి ఈ మతాన్ని ఏదైతే వ్యాపించే భాగంలోనే వీళ్ళు ప్లాన్డ్ గా ఆర్గనైజ్డ్ వేలో ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు. ఆ గ్రామంలో ఒక మిషనరీ పోతాడు, మిషనరీ కొన్ని కుటుంబాలతోని కనెక్ట్ అవుతాడు, ఆ కుటుంబాలతో ఆధారంగా ఒక చర్చ్ పెడతాడు, ప్రేయర్ హౌస్ పెడతాడు. మెల్లిమెల్లిగా విదేశాల నుంచి వచ్చే డబ్బు తోని ఆ కుటుంబాలకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, తర్వాత ఒక అడుగు ముందుకు పోతాడు, వాళ్ళకు ఉచితంగా మేము పిల్లలకు చదివిస్తామని ఒక పాఠశాల పెడతాడు, తర్వాత ఇంకొక అడుగు ముందుకు పోయి ఒక ఆసుపత్రి పెడతారు. అంటే ఈ రకంగా విదేశాల నుంచి ఏదైతే మత ప్రచార నిమిత్తం ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బుల ఆధారంగా వీళ్ళు మెల్లిమెల్లిగా ఆ గ్రామాన్ని మొత్తం కూడా క్రైస్తవమయం చేసే ఒక కుట్ర స్పష్టంగా కనబడుతుంది. చాలా చోట కూడా ప్రభుత్వ దృష్టికి పోయింది. కొన్ని రాష్ట్రాలలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్నారో ఆ దృష్టికి వచ్చిన తర్వాత ఈ ఫోర్స్డ్ కన్వర్షన్ ఏవైతే నేపథ్యం కనబడితే అక్కడంతా కూడా దాని ప్రభుత్వమే దాన్ని నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రజలకు అందించాలని సంక్షేమ పథకాలు రూపొందిస్తుందో వాటిని అంటే మతం మార్చుకున్నాక కూడా క్రైస్తవులు అని చెప్పుకోకుండా ఇంకా మేము దళితులమే అని లబ్ధి చేకూర్చుకోవడానికి అలా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే మారిన వాళ్ళు చూడండి, ఇప్పుడు ఒక విషయం వ్యవహారికంగా దళితులు అనే పదం ఎవరికి ఇస్తారంటే అంటుంటారు, అంటే ఎవరైతే అణచివేతకు గురి అయినారో, ఎవరైతే ఒక రకమైన వివక్షకు అగ్రకులాల వల్ల వివక్షకు గురైనారో, సమాజంలో నిస్పృశ్య వల్ల రకరకాల సమస్యల వల్ల అంటే ఊరికి చివరిలో ఉండడం వాళ్ళని దళితులు అనే ఒక పదజాలం వ్యవహారికంగా వాడుతుంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా రాశారు రాజ్యాంగంలో, హిందూ జీవన విధానంలో కొన్ని కులపరమైన వివక్షలు ఉండడం వల్ల ఈ రకంగా కొన్ని తెగలు వెనుకబడ్డ అంచెవేత గురైనాయి. వీళ్ళందరికీ కూడా రాబోయే రోజులలో ఆర్థికంగా సామాజికంగా బలం చేకూర్చాలి. వాళ్ళు సామాజికంగా బయటికి రావాలంటే రిజర్వేషన్ అనే ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఆ అవకాశాన్ని ఆధారంగా ఉద్యోగ రంగంలో ఎంప్లాయ్మెంట్ లో ముందుకొచ్చి వారు ఒక ఆర్థిక స్థితిగతులు మారుతాయి అనే అవకాశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది డాక్టర్ బాబాసాహెబ్ని సరిగ్గా తెలుసుకోక కొందరు వ్యక్తులు క్రైస్తవ ప్రచారంలో ఒక మాటల్లో పడి మతం మార్చుకుంటుంటారు. మతం మార్చుకున్న తర్వాత చాలా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వాళ్ళు క్రైస్తవ మతం ఒకసారి ఒక వ్యక్తి కనుక షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి మతం మార్చుకుంటే బీసీసీ కిందికి కన్సిడర్ అవుతారు. ఇది రాజ్యాంగంలో ప్రస్తావించిన ఒక అంశం ఇది. కానీ ఈ దేశంలో ఏ రకంగా చర్చ్ ఆధారంగా కుట్రలు ఏ రకంగా జరుగుతున్నాయంటే ప్రాథమికంగా కుట్ర ఒక రిజర్వేషన్ అమలు కావాలంటే దానికి కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికెట్ లో అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే దాని సంబంధించిన దరఖాస్తు పత్రం ఉంటుందో ఆ దరఖాస్తు పత్రంలో స్పష్టంగా పేరు రాస్తాడు, డానియల్ అనిల్ అని రాస్తాడు, కింద ఎస్సీ అని రాస్తాడు, కింద షెడ్యూల్ క్యాస్ట్ అని రాస్తాడు, మతం దగ్గరకు వచ్చి హిందూ అని రాస్తాడు. అంటే ఆ ప్రభుత్వ పథకం ఇతనికి చేకూర్చుకోవడం స్పష్టంగా వానికి దానికి సంబంధించిన సంపూర్ణమైన క్లారిటీ ఉంది. చర్చిలో వాళ్ళ ఫాస్టర్లు చెప్తారు, ఒక గ్రామంలో క్రైస్తవులు ఒక చర్చ్ ఉంటుంది, 100 మంది క్రైస్తవులు ఉంటారు. కానీ ఆ చర్చిల జనాభా లెక్కలు చూస్తే క్రైస్తవులు ఎంత ఉన్నారు అంటే 5-6 మందే ఉంటుంది. కానీ
ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. ఆ రకంగా రిజర్వేషన్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఆ చర్చ్ పాస్టర్ చెప్తాడు, మీరు కనుక ఆ దరఖాస్తు పత్రంలో క్రైస్తవులను రాస్తే మీరు బీసీసీ కిందకి ప్రభుత్వం మిమ్మల్ని గుర్తింపించి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు. ప్రభుత్వం సంబంధించిన ఏవైతే షెడ్యూల్ కులాల రాయితీలు రావాలంటే మీరు ఖచ్చితంగా మీరు దరఖాస్తు పత్రం మీద హిందూ అని రాస్తేనే మీకు వస్తాయి అనే స్పష్టత చర్చిల పాస్టర్లు వాళ్లకు గైడ్ చేసి ఈ రకంగా కుట్రపూర్తికంగా హిందువులకు ఎవరైతే నిజంగా దళితులు ఉంటారో వాళ్ళకి రావాల్సిన హక్కుపరమైన రావాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాల రాసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వ పథకాల నిర్వహణ అధికారులు చూసి చూడనట్టుంటారా అంటే ఇలాంటి విషయాలలో? చాలా చోట కూడా కొన్ని సంస్థలు దృష్టికి వచ్చినప్పుడు వారు పోరాటం చేస్తే ఏదో తాత్కాలికంగా ఉపశమనం కోసం చర్యలు తీసుకుంటుంటారు. కానీ ఒక ఉదాహరణ చెప్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర ప్రభుత్వంది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి ఉంది. అంటే ఒక షెడ్యూల్ కులాల సంబంధించిన వ్యక్తి విదేశాలకు ఉన్నతమైన విద్య అభ్యసించడానికి పోవాలన్నప్పుడు సుమారుగా 20 లక్షల రూపాయల వరకు రాయితీ ఇస్తారు. రానుపోయిన ట్రాన్స్పోర్టేషన్, అక్కడ అకామిడేషన్. ఒక 100 మంది కనుక ఆడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చినట్టయితే దాంట్లో 80% మంది కన్వర్టెడ్ క్రిస్టియన్లు, కేవలం 20% మంది మాత్రమే ఈ నిజమైన దళితులు. వాళ్ళందరికీ ఎలా లబ్ధి? దీని వెనుక వాస్తవం నిజంగా ఒక యాక్చువల్గా రీసెర్చ్ చేస్తే ఒక షెడ్యూల్ కులాల వ్యక్తి ఒక కుటుంబం వాళ్ళ కొడుకుని అమెరికాకు పంపించాలంటే వాడు చాలా సాహసం చేయాలి. వీసాకు పోయినప్పుడు వీసా సర్టిఫికేషన్కి కనీసం అంటే ఈ యువకుడు ఆ దేశానికి పోయి చదువుకోవడానికి, ఉండడానికి, భోజనానికి ఏదైతే ఖర్చు ఉంటుందో సుమారుగా 20 లక్షల రూపాయలు అని బ్యాంక్ అకౌంట్ అక్కడ కౌన్సిలేట్లో చూపిస్తే అప్పుడు వీసా శాంక్షన్ అవుతుంది. కానీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన పేరుతోని ఎవరైతే క్రైస్తవ మత మార్చుకున్న విద్యార్థులు ఎవరైతే వీసాకి పోతారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ చూపిరాలి. దీని వెనుక కారణం ఏంటి అంటే వీళ్ళకి అనుబంధంగా ఏ చర్చ్కి అయితే వీళ్ళు చర్చ్కి పోతుంటారో మిషనరీ చర్చ్, ఆ మిషనరీ చర్చ్ ఆ దేశానికి సంబంధించిన ఎవరైతే కంట్రోల్ ఉంటారో ఆ దేశానికి అక్కడ నుంచి వీళ్ళకు స్పాన్సర్షిప్ లెటర్ వస్తుంది. స్పాన్సర్షిప్ లెటర్ వచ్చి ఆ కౌన్సిలేట్లో వీళ్ళు లెటర్ చూపించగానే వీళ్ళకి స్టాంపింగ్ అయిపోతుంది, వీసా ఈజీగా ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ హిందువులకే మోసం జరుగుతుంది. అంటే నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో, నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎవరైతే ఉన్నారో, మతం మార్చుకున్న వాళ్ళందరూ కూడా ఈ లబ్ధి పొందుతున్నారు. ఈ మతం మారకుండా వివక్షకు గురైన కానీ అరే బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా నేను హిందూగా జన్మించలే కానీ ఈ దేశంలో గడ్డ మీద పుట్టిన ఒక జీవన విధానంలోనే నేను తీసుకొని చనిపోతా అన్న ఆయన ఒక పద్ధతిని వెనుక ఫాలో అవుతున్న నిజమైన దళితులకు మాత్రం ఈ రకంగా అన్యాయం జరుగుతూ వస్తున్నది. ఒక బీజేపీ పార్టీ లీడర్గా మన భారతదేశంలో ఎక్కువగా ఇప్పుడు ముస్లిం జనాభా పెరుగుతుంది, క్రిస్టియన్ జనాభా పెరుగుతుంది. దీనివల్ల రానున్న రోజుల్లో అటు దేశానికి ఇటు బీజేపీ పార్టీకి ఏమన్నా ప్రభావం ఏర్పడే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ స్పష్టంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో పోతుంది. మతపరమైన వివక్ష భారతీయ జనతా పార్టీకి ఏది లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే సిద్ధాంతం, ఏ గడ్డ మీద అయితే నువ్వు బ్రతుకున్నావు, ఏ గడ్డ మీద అయితే నువ్వు ఉన్నావు, ఏ దేశం నిన్ను అన్ని రకాలుగా నిన్ను కాపాడుతున్నదో ఈ దేశం పట్ల విధేయంగా ఉండాలి అని ఒకటే సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కానీ దౌర్భాగ్యమైన విషయం, ఎవరైతే మతం మార్చుకుంటారో ఆ మతం మార్చుకున్న వాళ్ళు ఎవరైతే ముస్లింలు కనుక మతం మార్చుకున్నట్టయితే వెంటనే ఈ దేశం వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. ఎవరైతే క్రైస్తవులు మతం మార్చుకుంటారో అక్కడ స్థానికంగా ఉన్న హిందువులు ఎవరైతే పండుగలు చేస్తుంటారో ఆ పండుగలను ఆయన వ్యతిరేకించడం ప్రారంభిస్తుంటాడు. ఆయనకు సంతోషం ఏమనిపిస్తుంది అంటే ఎవరినో లండన్లో ఏదైతే అమెరికాలో ఏదైతే డిసెంబర్ ఉత్సవాలు అవుతుంటాయి, క్రిస్మస్ న్యూ ఇయర్ ఉత్సవాలు అవుతుంటాయి, దాని వైపు చూసుకుంటే సంతోషపడుతుంటాడు. కానీ పక్కకున్న మొన్నటిదాకా వాళ్ళతో పాటు అదే ఊర్లో పండుగలు చేసుకున్న వాళ్ళని వ్యతిరేకిస్తుంటాడు. చాలా ఊర్లలో మీరు చూడండి, ఎవరైతే కన్వర్ట్ క్రిస్టియన్ ఉంటాడో అదే గ్రామంలో కనుక శ్రీరామ ఉత్సవాలు అయితే వాళ్ళ ఇంటి ముందు నుంచి రాములో ఊరేగింపును పోనియారు, విజయదశమి ఉత్సవాలు అయితే పాటలు పెట్టనియారు. మొన్నటికి మొన్న ఒక ఊర్లో అయితే ఏకంగా ఒక దళిత కన్వర్టెడ్ క్రిస్టియన్ వాళ్ళ ఇంటి ముందు కాముడు కాలుస్తుంటే ఇంటి మీదకి నీళ్లు పోస్తుంటారు. ఆమె అంటే ఇక్కడ ఒక మాట, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళు మతం వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు, హిందువులు ఐకమత్యంగా ఉండరనే వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తారా? లేదు, ఇది వాస్తవమే. హిందూ సమాజము సంఘటితం లేదు అనే ఒక బయట సమాజంలో వినబడుతుంటది. కానీ దీన్ని అవకాశంగా తీసుకొని వేరే మతాలు ఈ హిందూ మతం మీద దాడి చేయడం అనేది దౌర్భాగ్యమైన విషయం. చర్చ్ కేంద్రంగా వీళ్ళకు ఈ రకంగా ఊరిపోస్తుంటారు. మస్జిద్ ఆధారంగా శుక్రవారం నమాజ్లో వీళ్ళకి వాళ్ళ మత పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రకంగా. కానీ మరి మన టెంపుల్లలో మన గుళ్ళల్లో ఎప్పుడైనా
మనం ఆ మతాన్ని ద్వేషించు అని మన పెద్దలు ఎప్పుడైనా చెప్పిన దాఖలాలు అయితే లేనట్టే అనిపిస్తుంది. హిందూ జీవన విధానంలోనే ఇది ఒక ఉత్తమమైన మన సర్వే భవంతు సుఖినవా సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్చంతు మా కచ్చిత్ దుఃఖ బాధవే. ఈ వసుదేవ కుటుంబం అంతా కూడా సురక్షితంగా ఉండాలి అనే మానసికత కలిగిన ఒక మహత్తరమైన జీవన విధానము హిందూ జీవన విధానం. ఏ రోజు కూడా దేవాలయంలో పంతులు కానీ, కుటుంబంలో అమ్మ కానీ, సమాజంలో ఉన్న కుల పెద్ద కానీ ఎప్పుడు కూడా వేరే మతానికి చెందిన ద్వేషించండి అని అన్న దాఖలాలే ఈ దేశంలో ఏడ కూడా కనిపించవు. మరి ఇప్పుడు మనోళ్ళు ఒక విషయం మీద ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? తిరుపతి బాలాజీ లడ్డు అంటే మన ప్రపంచ దేశాల్లో ఉండే హిందువులందరికీ అది పవిత్రమైన ఒక ప్రసాదం. దాన్ని అది అపవిత్రం అయిపోయిందని క్లియర్గా వార్తలు వచ్చాయి, అంటే అందరం చూసాము. దానిపైన హిందువులంతా ఒక స్టాండ్ తీసుకుంటలేరని మీరు అనుకుంటున్నారా? స్టాండ్ అంటూ ఇప్పుడు ఏదైతే ధార్మిక సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినారు. నిజంగా ఒక క్రైస్తవుడు ఆంధ్రప్రదేశ్కి ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఒక క్రైస్తవుని తిరుపతి దేవస్థానానికి టీటీడీ ఈఓగా పెట్టడం జరిగింది. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అవ్వడం వల్ల చాలా మంది వ్యక్తులని సిబ్బందిని కూడా దాంట్లో చేర్చడం జరిగింది. ఒక అడుగు ముందుకు పోయి తిరుపతి దేవస్థానం మీదనే క్రిస్మస్ పండుగ ఉత్సవాలు మాంసం తినుకుంటూ ఉత్సవాలు చేసిన దాఖలాలు వచ్చినాయి. తర్వాత కొందరు హిందూ సంస్థలు అది పోయి గుర్తింపు ప్రజలకు తెలిసేటట్టు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసి వేరే చోట ఆ సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసే దాఖలాలు మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి ఆ కలియుగ ప్రత్యక్ష అవతారం తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకపోవడం వల్లనే ఈ రకంగా జరుపుకుంటూ వచ్చి మనం చూసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడైనా సరే ఇంకొక దుర్మార్గం ఏదైతే భక్తిగా తలనీలాలు ఇస్తుంటామో, స్వామివారికి ఏదైతే సమర్పిస్తుంటామో మనము హుండీలో, ఆ డబ్బులతోని ఒక సింహభాగం తీసుకుపోయి అన్యమత ప్రచారం కోసం వాడుతున్నట్టు కూడా మనకు కనబడ్డాయి. జగన్ ప్రభుత్వంలో స్పష్టంగా టీటీడీ నుంచి ఏదైతే యాన్యువల్ హుండీ ఉంటుందో ఆ హుండీలో వేరే మత ప్రచారం కూడా డబ్బులు జెరూసలం పోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అంటే ఈ హుందీ నుంచి ప్రభుత్వ ఖజానాలకు తీసుకుపోవాలి, ఖజానా నుంచి అన్య ప్రచారం కోసం జెరూసలం పోవడము అటు వరకు కూడా రాయితీలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన హిందువులే కొందరు లడ్డూని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే హిందూ సమాజంలోనే కొందరు మేధావులు వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా ఈ హిందుత్వం కానీ హిందూ జీవన విధానం గురించి కానీ భగవంతుని గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడే మహానుభావులు సన్నాసులు చాలా మంది ఈ సమాజంలో ఉన్నారు. సూడో సెక్యులర్ పేరుతోని సమాజంలో హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, హిందూ జీవన విధానానికి వ్యతిరేకంగా మాట్లాడే అది కమ్యూనిస్టు ఒక చిత్రీకప్పుకొని పదే ఏదైతే ఈ ఫెమినిస్టులు కానివ్వండి, జన విజ్ఞాన వేదిక వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఎప్పుడు కూడా నిజంగా చూసినట్టయితే వాళ్ళు మాట్లాడుకు సమాజంలో ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళకి ఆదరణ లేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చి సనాతన ధర్మం కోసం ఏదైనా సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం ఏదైనా ప్రత్యేక చట్టం తీసుకొస్తే బాగుంటుంది అని అయితే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాకపోతే గవర్నమెంట్ ఎన్డీఏ కూటమే ఉంది కేంద్రంలో, ఆయన కూడా అందులో భాగమే. ఆయన అంటే మరి దీనిపైన కేంద్రం ఏమైనా దీనిపైన ఒపీనియన్ ఏదైనా చెప్పే అవకాశం ఉంటుందంటారా సనాతన ధర్మం కాపాడుకోవడానికి కోసం? అంటే ఈ దేశంలో భారతదేశంలో ఆ ధర్మం ఆ దేశానికి సంబంధించిన ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడబడాల్సిందే. కానీ ముందు ఆల్రెడీ ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి. అంటే ఒక దేవాలయం సంబంధించిన పరిధిలో అన్యమత ప్రచారం చేయరాదు, ఈ రకంగా ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. కానీ అమలు చేసే ఎవరైతే అధికారులు ఉంటారో, యంత్రాంగం ఉంటుందో వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ రకమైన సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యక్ష నిదర్శనం. తిరుపతి దేవస్థానం దగ్గర లడ్డూలు ఇంతకుముందు 7 కొండల్ని 2 కొండలు చేస్తా అన్నాడు. బ్రహ్మోత్సవాల సమయంలో ఏదైతే కాగడాలు ఉంటాయో ఇంటూలు పెట్టడం జరిగింది. ఈ రకంగా అన్ని మనం చూసుకుంటూ వచ్చినాం. అంటే ఎవరెవరైతే అధికారులు క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళ అధికారులు వాళ్ళ అవకాశం దొరికినప్పుడల్లా వారి యొక్క అజెండాని హిడెన్ అజెండాని అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ అధికారులు ఒక చలవతోని ఇవన్నీ వస్తున్నాయి. కానీ వాస్తవానికి ప్రభుత్వంలో స్పష్టంగా రాయబడి ఉన్నది, చట్టాలు ఉన్నాయి. ఒక మతానికి చెందిన సంబంధించిన దేవాలయం ఉన్నట్టయితే దాని పరిధిలో 1 కిలోమీటర్ పరిధిలో వేరే ప్రచారం కానీ చేయడానికి నిషేధం అని జీవోలు కూడా ఉన్నాయి. కానీ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఓకే అన్న, రైట్ బ్యాక్ టు హైదరాబాద్ విషయానికి వద్దాం. మూసీ నది ప్రక్షాళన పైన మీ అభిప్రాయం ఏంటి? మూసీ నదికి చాలా చారిత్రక నేపథ్యం ఉన్నది.
హైదరాబాద్ అప్పట్లో నిజాం నిర్మాణం అయిన తర్వాత ఆధునికంగా మళ్ళీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈ హైదరాబాద్ ని వరదల నుంచి కాపాడబడాలి అని ఒక చక్కటి ఆలోచనతోని దాన్ని సిటీ నుంచి గండిపేట హిమయత్ సాగర్ నుంచి వచ్చే ప్రవాహాన్ని సిటీలోకి రాకుండా చివర్లో తీసుకుపోయి అటు నల్గొండ వైపు కలిపే ఒక ఏర్పాటు ఆ రోజు ఒక మాత్రమే అంటే ఒక 1000 సంవత్సరాల వరకు కూడా హైదరాబాద్ నగరానికి ఎటువంటి హాని జరగొద్దు అనే ఆలోచనతో ఆ రోజుల్లో తయారైంది. కానీ మెల్లమెల్లగా కొందరు స్థానికంగా ఉన్న నాయకులు ప్రత్యేకించి ముస్లిం సమాజం చెందిన వాళ్ళు ఎవరైతే ఆ మూసీకి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ వాళ్ళ ప్రోత్సాహంతో ఆ ఇటువైపు అటువైపు మూసీ కాలువ వైపు పదే ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది. అది ఏ రకంగా ఎంకరేజ్ అయిందంటే షాదార్ ఘాట్ లో చివరిగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పూర్తి బ్రిడ్జ్ చూసినట్టయితే అది ఎక్కడో మలక్పేట దగ్గరకు వచ్చేసరికి సగానికి సగం 1/10 వరకు షింక్ అయిపోయింది. మనం చూసినాము ఒక 10 ఏళ్ల కింద ఆ మూసి కాలువ కనుక నిండుతే ఆ పరిసరాలు ఏదైతే ఉన్నాయో అన్ని ఊర్ల ఇండ్లన్నీ కూడా మునిగిపోయినాయి. అంటే ఇది ఒక రకమైన థ్రెట్ వాళ్ళకేది. కాబట్టి ప్రభుత్వము మంచి ప్రాజెక్ట్ అంటారా? ఖచ్చితంగా మూసి ప్రక్షాళన పేరుతో వాళ్ళందరినీ కూడా ఆ ఇండ్లన్నీ కూడా తొలగించాలి. కానీ సరే ఏ మతానికి చెందిన వాళ్ళ ఏ కులానికి చెందిన వాళ్ళ అనే విషయాన్ని పక్కబెట్టి సరైన నిర్వాసితులు ఎవరెవరు రైతున్నారు దీనివల్ల వాళ్ళకి పునర్వాసం. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ ఉంది, మన ట్యాంక్ బండ్ ఉంది. ట్యాంక్ బండ్ బ్యాక్ వాటర్ నెక్లెస్ రోడ్ తర్వాత మారుతి నగర్, సరస్వతి నగర్, భారత్ నగర్ ఇవన్నీ కూడా ఒక 7-8 బస్తీలన్నీ కూడా ఆ రోజుల్లో అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి గారు అన్ని బ్యాక్ వాటర్ ఏరియాలలో ఇల్లు కట్టుకోండి గుడిసెలు వేసుకోండి అనుకుని కట్టుకున్నారు. తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి పట్టాలు ఇప్పించారు. కానీ ఇక్కడ మరికొన్ని వార్తలు వస్తున్నాయి మూసీ నది ప్రక్షాళన పైన. మూసీ నదికి ఇరువైపులో ఉన్న వాళ్ళు ఎక్కువ ముస్లిం జనాభా ఉంది, హిందువులకు మోసం జరుగుతుంది అని అంటున్నారు, బయట టాక్ వినిపిస్తుంది. అంటే అక్కడ విషయం ఏమిటి అంటే వాస్తవమే, మూసి ప్రవహించే ఏవైతే పరివాహక ప్రాంతం ఉందో దాన్ని ఆనుకొని చూసినట్టయితే నియోజకవర్గాలన్నీ కూడా ముస్లిం నియోజకవర్గాలు ఉన్నాయి. ముస్లింలు ఎక్కువ జనాభా కలిగిన ఒక నియోజకవర్గాలే. మలక్పేట నుంచి మొదలుకొని అటు రాజేంద్ర నగర్ నుంచి అంతా కూడా చూసుకుంటూ పోతే వరుసగా ముస్లిం జనాభా ఉన్న క్షేత్రాలు అవి. వాళ్ళ ఒక ప్రోత్సాహంతోనే ఈ ఎంకరేజ్మెంట్స్ అయినాయి. వాళ్ళ ఒక ప్రోత్సాహంతోనే కలెక్టర్ మీద ఒత్తిడి చేపించి ఆ ఇండ్లకు వాళ్ళు పట్టాలు ఇప్పించారు. ఇక్కడ మరొకటి వినిపిస్తుంది అన్నమాట ఏంటంటే ఈ ముస్లిం జనాభాని మొత్తం ఈ మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్లో ఉన్న అన్ని ఏరియాల్లోకి ముస్లిం జనాభాని విస్తరిస్తే ఓటు బ్యాంక్ ఈజీగా అవుతుంది అంటే ఇది లార్జ్ స్కేల్లో స్పష్టంగా వినబడుతున్న ఒక కాన్స్పిరసీయే. అక్కడ నుంచి జనాలని తీసేసి సిటీ మధ్యలో ఉన్న కాన్స్టెన్సీలలో అకామిడేట్ చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. వాళ్ళకి నిజంగా న్యాయం చేస్తూ అదే రకంగా ఈ పాపులేషన్ ఇంబ్యాలెన్స్ ని కూడా జరగకుండా ప్రయత్నం చేయాలి. సరే కుట్ర చేయాలి అని ప్రభుత్వం తీసుకున్న తర్వాత దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ నిజంగా వాళ్ళకి న్యాయం చేసే క్రమంలో అయితే ఎక్కడో ఊరు చివర్లా వాళ్ళకి ప్రాపర్గా అకామిడేషన్ ఇచ్చినట్టయితే న్యాయం జరుగుతుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే చాలా చోట మీరు ఇందాక కూడా ఒక విషయంలో చర్చ చేస్తుంటే ఆడ ఏదైతే 100 కుటుంబాలు ఉంటాయి 100 కుటుంబాలు 70 కుటుంబాలన్నీ కూడా ముస్లిం సమాజం చెందిన వాళ్ళు. రెండోది ఆ ఒక్క గదిలోనే 3-4 కాపురాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా డిమాండ్ ఏం చేస్తున్నారు, ఒక హౌస్ నెంబర్కి ఒక హౌస్ నెంబర్ అలాట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ఏం పోటీ చేస్తున్నారంటే లేదు అట్లా కుదరదు. మూసీలో ఎవరెవరైతే దాని బఫర్ జోన్లో ఎవరెవరైతే ఇల్లు కట్టుకున్నారో దాంట్లో ఎవరెవరైతే జంటలు ఎన్ని అయితే జంటలు ఉన్నాయో ఒక్కొక్క జంటకు ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంట. అంటే ప్రభుత్వం అక్కడ ఉన్న స్థానికంగా కార్పొరేటర్లు ఈ ముస్లిం సమాజం చెందించిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో ఈ రకమైన ఒక కుట్రపూరితమైన వాతావరణం కనిపిస్తుంది. ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎందుకు గెలవట్లేదు? కారణం అంటే బీజేపీ పార్టీ ఒక మతపరమైన పార్టీ కాదని అందరూ బీజేపీ నాయకులందరూ చెప్తున్నప్పటికీ మరి ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎందుకు గెలవట్లేదు? చూడండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ముస్లిం వ్యతిరేకం కాదు. ఉత్తరప్రదేశ్లో చాలా నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి అక్కడ ముస్లిం అధికంగా జనాభా ఉన్న ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. కానీ హైదరాబాద్కి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన వాతావరణం. ఈ ఓవైసీ బ్రదర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక మతపరమైన ఏదైతే ఉపన్యాసాలు ఉంటాయో సాధారణమైన నిస్సహాయులైన ఏదైతే ముస్లిం యువకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నంలో వాళ్ళందరికీ కూడా మతం కేంద్రంగానే వారందరూ కూడా ఉపన్యాసాలు ఉంటాయి. చాలా దుర్భాగ్యమైన విషయము. ఏదైతే రంజాన్ సంబంధించిన ఏదైతే వాళ్ళ ఉపవాసాల ఉత్సవాలు జరుగుతుంటాయి మస్జిద్ కేంద్రంగా ఎక్కడైతే ప్రార్థనా స్థలము మత గురువులందరూ కూడా మతానికి సంబంధించిన శాంతి వాక్యాలు ఏదైతే బోధించాలి ఆడ
అసదుద్దీన్ ఓవైసీ తన ఒక రాజకీయ ఉపన్యాసం ఇస్తాడు. ఏం చెప్తాడు? ఆయన ఫిలిపైన్స్ గురించి మాట్లాడతాడు. విదేశాలలో, ప్రపంచ దేశాలలో, ముస్లిం దేశాలలో ఏ రకంగా అత్యాచారాలు జరుగుతున్నాయో ఆ విషయాలని ప్రస్తావిస్తుంటాడు. అంటే ఇండైరెక్ట్ గా ఈ హైదరాబాద్ లో ఉన్న ముస్లింలారా మీరందరూ కూడా జాగృతం ఉండి, మీరందరూ కూడా ఏదైతే అధిక జనాభాకు సంబంధించి హిందువులను మీ మీద దాడి చేసే ఒక సంకేతాలు ఉన్నాయి. కాబట్టి అంటే వీరి మాట్లాడే మాటల వల్ల హైదరాబాద్ లో ఆ చక్కటి పసికందులైన ముస్లిం యువకులు ఎవరైతే చక్కగా ఈ విషపూర్తిమైన ఉపన్యాసాలు విన్న తర్వాత ఐసిస్ లో చేరడానికి పోతున్నారు. మీరు చూడండి, ఎప్పుడు ఉగ్రవాద సంస్థల దాఖలాల్లో ఎవరైనా పట్టుకుపోయినారంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ పట్టుకుపోయినా వాళ్ళ మూలాలు హైదరాబాద్ లో ఉంటాయి. హైదరాబాద్ ప్రత్యేకించి ఓల్డ్ సిటీలు ఉంటాయి. కారణం ఏంటి అంటే ఈ స్థానికంగా ఉన్న ఎవరైతే ముస్లిం నాయకులు అప్పుడు నిజాం పరిపాలన నుంచి మొదలుకొని ఖాసిం రజ్వీ ఏదైతే రజాకార్ ఏదైతే భావజాలం ఉండనో ఆ భావజాలం ఆధారంగానే ఈ ముస్లిం ఎంఐఎం పార్టీ ఆ భావజాలాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటా ముస్లింలని అందరినీ కూడా రెచ్చగొట్టాలి, ముస్లింలు అందరినీ కూడా హిందువుల మీద దాడి చేసేటట్టు వాళ్ళని ప్రోత్సహించాలి, హిందూ దేవాలయాలు ఉన్నట్టు వాళ్ళని ధ్వంసం చేయాలి. ఎన్నో సందర్భాలలో మొన్న ఏదైతే మిలాద్ నబీ ర్యాలీ చూస్తేటట్టయితే ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల ముందు విధ్వంసం, ఆ డీజేలు పెట్టుకొని ఆడడం, అంత దుర్మార్గం. అన్న, దేశ జనాభా 150 కోట్లు దాటింది. ఏదైనా నియంత్రణ చేయడానికి ఏదైనా చట్టం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ తన ఒక మేనిఫెస్టోలోనే స్పష్టంగా జనాభా నియంత్రణ చట్టం రావాలి అని పొందుపరుచుంది. అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. ఈ రకంగా జనాభా నియంత్రణ చట్టం, యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినట్టయితే దేశం మొత్తం మీద కూడా ఒక క్రమశిక్షణ వస్తుంది. ప్రత్యేకించి జనాభా నియంత్రణ చట్టం వచ్చినట్టయితే అన్ని మతాల వారికి కూడా సమరీతిలో అన్ని కూడా ప్రభుత్వ ఏదైతే ఫలితాలు ఉంటాయి చేరడానికి ఖచ్చితంగా జనాభా నియంత్రణ చట్టం వచ్చినట్టయితే ఇది అందరు కూడా సరైన రీతిలో ప్రభుత్వ ఫలితాలు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా. ముందుగా జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ భారతీయ జనతా పార్టీ అనుకున్నంత స్థాయిలో స్థానాలు కైవసం చేసుకోలేదన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. కారణం ఏంటంటారు? చూడండి, జమ్మూ కాశ్మీర్ బేసికల్గా ముస్లిం సమాజం అధికంగా ఉన్న ఒక ప్రాంతం. సరే, ఇంతకుముందు అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడున్న అలయన్స్లో ఫామ్ అయ్యి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి దాని తర్వాత మళ్ళీ ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల కేంద్ర పాలిత ప్రాంతాల కింద లద్దాఖ్ని, కాశ్మీర్ని ఇవన్నీ డివైడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ ఏదైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు ఉండే అవి అమలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత దుర్భాగ్యమైన విషయం. గత 70 సంవత్సరాల ఈ దేశం స్వాతంత్ర భారతదేశం 70 సంవత్సరాలలో అక్కడున్న పాలకులు నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళకి ఎవరికి కూడా రిజర్వేషన్లు రాకుండా చూడండి జరిగింది. అది ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత భారతీయ జనతా పార్టీ చలువుతోని అక్కడ ఉన్న షెడ్యూల్ కులాలు అందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, ఉపాధి అవకాశాలు పెరిగినాయి, రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇంత మేలు చేసినామని మీరు చెప్పుకుంటున్నప్పటికీ దీని ప్రభావం స్పష్టంగా జమ్మూలో కనబడ్డది. కానీ అదే రకంగా అక్కడున్న ఏదైతే నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఉన్నారో కేవలం మతం ఆధారంగానే భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మే ఏదైతే ప్రయత్నం కాశ్మీర్లో మీరు చూడండి, అటు జమ్మూ ప్రాంతంలో మీరు కాశ్మీర్లో ఈ ప్రాంతంలో చూసినట్టయితే మీరు ఏదైతే సీట్ల ఏదైతే కంపారిజన్ ఉంటుందో ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీకి జమ్మూ వైపు రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న హిందువులు ఇది భారతీయ జనతా పార్టీ చేసిన పని అవసరము భారతీయ జనతా జమ్మూ కాశ్మీర్కి అని స్పష్టత ఉంది వాళ్ళకి. అదే రకంగా కాశ్మీర్ వ్యాలీ వైపు చూసినట్టయితే ముస్లిం సమాజం చెందిన వాళ్ళు సహజంగానే అక్కడ ముస్లిం సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పదజాలం, వారి యొక్క ఉపన్యాసాలు వాటిలో ట్రాప్ అయ్యే ఎక్కువ అవకాశాలు కనబడుతుంటాయి. వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ఖతరే మే హై, భారతీయ జనతా పార్టీ అగర్ సత్తే మే ఆయా జమ్మూ కాశ్మీర్ ఖతరే మే పదే మీరు చూడండి. హురియత్ వీళ్ళందరూ ఎవరైతే ముఖ్యమైన నాయకులు, నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించిన నాయకులు ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ చూసినా ఇస్లాం ఖతరేమే, జమ్మూ కాశ్మీర్ ఖతరేమే, కౌమ్ ఖతరేమే ఇటువంటి పదజాలం వాడటాలకి ఏమవుతుంది అంటే సహజంగా అక్కడ ఉన్న ముస్లింలకి, మహిళలకి వాళ్ళందరూ కూడా నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే మా మీద దాడులు జరుగుతాయా అనే ఒక భయపరమైన వాతావరణం తయారు చేసి. మరోవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ పార్టీకి అయితే అనుకూలంగానే వచ్చాయి. దీనిపైన మీ అభిప్రాయం? భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రి వారు ఉన్నారో ఠక్కర్ గారు, వారి నేతృత్వంలో ఇంతకుముందు వారు ముఖ్యమంత్రిగా ఉండే హర్యానాలో అన్ని రకాల సర్వాంగీణ వికాసం జరిగింది. ఖచ్చితంగా ఆ అభివృద్ధిని చూసే హర్యానా జనాలందరూ కూడా స్పందిస్తూ
భారతీయ జనతా పార్టీ అయితేనే 2 సార్లు 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేసింది భారతీయ జనతా పార్టీ నేతృత్వం అయితేనే హర్యానాకి సరైన రీతిలో అభివృద్ధి చేయగలుగుతున్న విశ్వాసం ప్రజలకు రావడం వల్లనే మళ్ళీ భారతీయ జనతా పార్టీ 3వ సారి పట్టం కట్టింది. ఖచ్చితంగా ఈ 3వ సారి కూడా భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమ దిశలోనే నేతృత్వంలో పనిచేస్తుందని విశ్వాసం ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ ఏంది అట్లా చూపించినాయి అన్ని? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో విదేశాల నుంచి ఫండింగ్ కలిగిన ఏదైతే ఎగ్జిట్ పోల్ మేనేజ్మెంట్ చేసే టీమ్స్ చాలా ఎక్కువైపోయినాయి. వీళ్ళందరూ కూడా ఒక రకమైన అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మీరు కాంగ్రెస్ ఫలితాలు చూసినట్టయితే సింగిల్ డిజిట్, అసలు జమ్మూ కాశ్మీర్లో సింగిల్ డిజిట్, ఇంతకుముందు డబుల్ డిజిట్ ఉండే, ఇప్పుడు సింగిల్ డిజిట్ కొట్టేసింది. అదే ఇటు హర్యానాలో చూసినట్టయితే ఓట్ పర్సంటేజ్ చూసినట్టయితే అది అసలు ఊహించని స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్లాన్డ్గా ఈ ఎగ్జిట్ పోల్ మేనేజ్మెంట్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని హైర్ చేసుకొని తద్వారా మార్కెట్లో ఈ ఎగ్జిట్ పోల్ని రిలీజ్ చేసి ఒక రకమైన మిద్దని తయారు చేసే ప్రయత్నం చేసింది. కానీ హర్యానా ప్రజలు చాలా ప్రగతిశీలులు, అక్కడున్న అభివృద్ధిని గమనించిన ప్రజలు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వం వల్లనే ఇది సాధ్యం అనే స్పష్టత వాళ్ళకి వచ్చి వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్కి ఎవరు కూడా చెల్లించలే. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి హర్యానా నేతృత్వము, భారతీయ జనతా పార్టీ జాతీయ నేతృత్వం ఏమాత్రం చెల్లించలే. స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అక్కడ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు అధికారంలో మేము వస్తున్నాము, మాకు ఎటువంటి అనుమానం లేదని కూడా మాకు స్పష్టత ఉండే. థ్యాంక్ యూ అన్న. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు అంటే కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల లడ్డు వరకు అన్ని పాయింట్స్ చర్చించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు చెప్పినందుకు.